క్రీస్తుల ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. మన యొక్క దిన భాగంలో నుండి కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం అవునుగాక. మన నోటి మాటలు మన హృదయ ధ్యానం, ఎప్పుడైనా దీనికి వ్యత్యాసం చూసారా? దీనికి ఏ వ్యత్యాసం ఉండదు. మన హృదయము ఏదైతే ఆలోచిస్తుందో మన నోరు అదే మాట్లాడుతుందని దైవ గ్రంథం సెలవిస్తూ ఉంది. నిజంగానే మనం దేని గురించి అయితే బాగా ఆలోచిస్తూ ఉంటామో సేమ్ అదే మాటలు మన నోటిలో నుంచి వస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి అదుపు లేకుండా కూడా బయటికి వస్తూ ఉంటాయి. అదుపు లేకుండా ఉండడమే మనము అనేక మార్లు అంటాం కదా, అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు అని. కానీ ఇక్కడ దావీదు ఏమంటాడంటే, నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారం అవునుగాక. ఒక్కొక్కసారి మన హృదయంలో వస్తున్న తలంపులు దేవునికి అంగీకారంగా ఉండవు. మనము అనుభవిస్తున్న అనుభవంలో గురించి అతిగా ఆలోచిస్తూ ఉంటాం. ఒకరోజు నా జీవితంలో కూడా ఒక సందర్భంలో ఫ్యామిలీలో చాలా ఘోరమైన లాస్ వచ్చింది. దాన్ని బట్టి అనేకులు సొంత వారే చాలా పెద్ద పెద్ద మాటలు అనడం పెట్టారు. ఆ మాటలు ఎప్పుడైతే నాకు వినిపిస్తూ ఉన్నాయో నా హృదయం అంతా, నా తలంపులలో అంతా వాళ్ళు ఇలా అన్నారు, వీళ్ళు ఇలా అన్నారు, వాటిని పట్టుకొని కన్నీరు గారవడం, వాటిని పట్టుకొని ఒంటరిగా ఉండడం, వాటిని ఆలోచించుకుంటానే నా మైండ్ అంతా డిస్టర్బ్ చేసుకొని నా టైం అంతా వేస్ట్ చేసుకుంటా వచ్చా. కానీ ఎప్పుడైతే దేవుడు వాక్యం దగ్గరికి వచ్చి ఈ దావీదన్న మాట నేను కూడా నాకు వచ్చిన అనుభవంను బట్టి ఎప్పుడైతే అన్నానో నా హృదయంలో వస్తున్న ఆలోచనలకి దేవుడు కాపు గాయడం మొదలుపెట్టాడు. ఆ కాపు గాయడం ఎలా అంటే, ఆ కంచె దాటి దేవుడు బయటికి రానియలే. అంటే మన హృదయంలో ఎంత భారమైన ఉన్నప్పటికీ దేవుడు మన నోటి మాటకు రానియకుండా ఆపేశారు. అది ఎలా జరిగిందంటే, ఇది ఒక పెద్ద వింతైన ఆశ్చర్యమైంది కాదు. ఎప్పుడైతే మన హృదయంలో, మన ఆలోచనలలో దేవుని వాక్యాన్ని తీసుకొచ్చి మనం ఉంచుకుంటామో అప్పుడు మన హృదయంలో వచ్చిన ఆలోచనలు ఆగి దేవుని వాక్యం మీద మనం కాన్సన్ట్రేషన్ చేయడం మొదలు పెడతాం. మనకున్న ఇన్సెక్యూరిటీస్, అభద్రతా భావాన్ని మాత్రమే అనేక మార్లు ఫిల్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఏదో ఒక దాంతో, ఏదో ఒక కన్వర్జేషన్తో, ఏదో ఒక సంభాషణతో, ఎవరితో మాట్లాడాలన్నా ఈ విషయం గురించే మాట్లాడుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఆ సమయంలో అభద్రత ఫీల్ అవుతూ ఉంటాం. కానీ నీవు ఎక్కడైతే బ్లాంక్ ఉన్నావో, ఎక్కడైతే ఖాళీగా ఉన్నావో అక్కడ దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానాల్ని తీసుకొని చేపట్టు. దేవుడు తప్పనిసరిగా నీకు సహాయపడువారుగా ఉన్నారు. రండి, ఈ రోజంతట్లో నువ్వు కూడా అలాంటి భయాలతో ఉన్నావా, అలాంటి అభద్రతతో ఉన్నావా? నువ్వేం భయపడవలసిన అవసరం లే. దేవుని వాక్యం మన దగ్గర ఉంది. దేవుడే మన దగ్గర ఉన్నారు, మన పక్షాన ఉండి ఆయన సమస్తము అసంపూర్ణమైన వాటిని సంపూర్ణం చేయగలవారు. కనుక మనము దావీదు చేసినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, యేసు ప్రభు ఘనమైన నామంలో దేవా, ఈ నూతన దినం మాకు దయచేసినందుకే నీకెంతో వందనాలు. ఈ రోజంతట్లో మా నోటి మాట, మా హృదయ దానముల దగ్గర దేవా నీ కంచె వేసి ఉంచమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ప్రతి విధమైన భయాలు, ప్రతి విధమైన అభద్రతల నుంచి దేవా మమ్మల్ని విడిపింప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.